కరీంనగర్ నుంచి వచ్చామండి. మా ఆయన ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఇంట్లోనే మంచంలోనే ఉంటాడు. మేము కైకిలు చేసుకొని బతకాలి. మేము కిరాయిలు కట్టడానికి చాలా ఇబ్బంది ఉంది. డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడ పడగబడి ఉన్నాయి. అన్ని గద్దెలు ఊసిపోతున్నాయి, దర్వాజాలు పోతున్నాయి, అన్నీ ఎక్కడోళ్ళు అక్కడ పీక్కపోతున్నారు. అయినా మేము 3 సార్లు కలెక్టరేట్కి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం. అయినా కూడా మాకు ఒక్కరు కూడా గింత రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఇక్కడ ఉంది ఉండండి అని చెప్పిన వాళ్ళు లేరు. అవన్నీ ఉట్టిగా వేస్ట్గా పడిపోతున్నాయి. ఇప్పుడు మా సమస్య ఏంటంటే మాకు అవి అలర్ట్ చేస్తే మేము అందులో పోయి మేము రిపేర్ చేసుకొని ఉంటాం. మాకు కావాల్సింది అది. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం. మేము కైకిలు చేసుకుంటాం, అడ్డ మీదకి పోయి కైకిలు చేసుకొని బతుకుతాం. మా బాధను అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మాకు ఏదన్నా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. మాకు చాలా బాధ ఉన్నది. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం. బాగా ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్క మనిషి పని చేసుకోవాలి. ఇంట్లో ఒక మనిషి ఎల్ల తీయాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మాకు అవి అలర్ట్ చేస్తే బాగుంటుంది. ఎన్ని ఇళ్ళు రావాలమ్మా? కావాల్సిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఇక్కడ ఉన్నాయి 50 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఆడ ఉన్నాయి కానీ ఇస్తలేరు వాళ్ళు. ఏది చెప్తలేరు. మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా రెస్పాన్స్ లేదు. మాకు ఏం చెప్తున్నారు అధికారులు? ఏమనట్లేదు. పోయినప్పుడు వస్తాయమ్మా టైం పడుతుంది అంటారు. ఏది లేదు మాకు. గంగుల కమలాకర్ దగ్గర కూడా వెళ్తే బాగా చేసినాక మేము నల్ల సౌకర్యం లేదమ్మా, వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవరు లేరు. అందరు తాళాలు వేసి ఉన్నాయి. అందరు దర్వాజాలు వాళ్ళ కొట్టుకొని, గొల్లాలు వాళ్ళ కొట్టుకొని, అన్ని గద్దెలు వాళ్ళ కొట్టి పోతున్నారు తప్ప అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు దయచేసి మాకు లేని వాళ్ళకు, నిరుపేదలం, మేము కైకిలు చేసుకునే వాళ్ళం, మేము అడ్డ మీద కైకిలు చేసుకునే వాళ్ళం. నేను హాస్పిటల్లో పనిచేస్తాను. హాస్పిటల్లో ఆయాగా చేస్తాను. ఎన్ని గంటలకు వచ్చారు పొద్దుగాల? మేము పొద్దున 3కి వెళ్ళినాం. మేము 2కు లేచినాము, 3కి మేము వచ్చినాం. 3కి బయలుదేరి 6:30 వరకు మేము జేబీఎస్లో దిగినాం. ఇక అక్కడి నుంచి ఇక మాకు బస్ దొరికితే బస్సు, ఆటో దొరికితే ఆటో, ఇంతమందిని గ్యాదర్ చేసుకొని వచ్చినాం. మేము కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి. కొంచెం మాది తీసుకుపోయి సీఎం సార్కు కొంచెం మీరు దయచేసి మా బాధ ధన్యవాదాలు. మాకు మాత్రం న్యాయం జరగాలండి. మేము ఇంత దూరం వచ్చినందుకు మాకు న్యాయం జరగాలి. మేము ఇంత దూరం వచ్చినాం. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. అమ్మ వస్తాయి, వాటర్ లేవు, వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తాం, అది ఇదని చెప్పడం, తోలడం, ఇట్లా ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బస్సు బాగుంది. బస్సు ఏం బాగుంది? బస్సు పెట్టే బదులు మనిషికి ఒక 2500 పెడితే 2500 ఇస్తే అయిపోతుంది కదా. ప్రయాణం చేస్తాం మేము. రోజు మేము బస్సులెక్కి పోం కదా. రోజులు బస్సులెక్కి ప్రతిరోజు ప్రయాణం చేయం కదా. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్కీమ్ పెట్టకుండా వేరే ఏదన్నా ఇట్లా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఇంట్లో ఉపాధి ఏది పని చేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు 2000, 2500, 3000 రూపాయలు ఇస్తామని చెప్తే అది బాగుంటది. ఈ బస్సు పెట్టి అందరినీ తన్నుకొని సాగమని పెట్టిండ్రు. ఈ బస్సు ఎందుకు? బస్సు ఏం పనికా? బస్సు అందరికి చాలా మంది ఉన్నారు నిరుద్యోగం. ఆర్థికంగా మెరుగుపడుతుందని చెప్పే కదా మీకు ఫ్రీ బస్. మేము పోం కదా. మేము రోజు ప్రయాణం చేయం కదా. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెళ్లికో పేరెంటానికో పోతాం. మాకెందుకు? మాకు ఉపయోగపడింది మాకెందుకు? అది ఇప్పుడు సార్ ఈ విధంగా సంతోషంగానే ఉంది. ఉపయోగపడుతున్నందుకు ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు. సరే ఇప్పుడు ఈ టైంలో ఉపయోగపడ్డది మాకు. మేము ఇంతవరకు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు బస్సు. ఎప్పటికీ ఊరు వెళ్ళలేము కదా, ఊర్లు అవి ఇవి. దాని బదులు ఇంకేమన్నా గౌరవనీయులు రేవంత్ గారు మంచి పథకం ఆలోచించి వృత్తి కల్పించాలి. దాని బదులు డబుల్ బెడ్రూమ్ గురించి గత ప్రభుత్వాలలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాము. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రతి జిల్లాలో వంచిరు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ పంచలేదు. మేము పంచలేదు. 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆడ నిరుపయోగంగా ఉన్నాయి. అంటే అది రాజకీయం సార్, మేము చెప్పలేము దాని గురించి. అది అనుకోకుండా గెలిచింది. రారు అనుకున్నప్పుడు వచ్చిండు ఆయన, అంతే. అది కావాలని మాత్రం రాలేదు. కావాలని మాత్రం ఎవరు
వాళ్ళకు అంత పర్టికల్గా కావాలి అని మాత్రం ఎవరు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అది బై మిస్టేక్లో వచ్చేసిండు. ఏమి లేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. చాలా సార్లు అప్లికేషన్ చేసినాము, రెస్పాన్స్ లేదు. కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చినాము, రెస్పాన్స్ లేదని ఈ ప్రజాభవన్కి వచ్చినాం. రోజే వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వెళ్తామని చెప్పిండ్రు, కానీ అది మళ్ళీ అక్కడ దాకా రాలేదు, ఇవ్వలేదు. వచ్చిన మాట్లాడని రాలేదు, ఇవ్వలేదు. మళ్ళీ బీసీ లోన్స్ అని కూడా అట్లా కూడా బీసీ లోన్స్ కూడా మేము గెలిచాక అవి శాంక్షన్ చేస్తామన్నారు, రాలేదు, ఏది రాలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే దయచేసి శాంక్షన్ చేయగలరని మన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఎందుకంటే మేము కిరాయి కట్టుకోని పరిస్థితి బాగా ఉంది. మాకు మేము చేసుకుంటే మాకు రోజు 200 రూపాయల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో ఇంటి పోషణ ఎట్లా పోషించుకోగలుగుతాము, రెంట్ ఎలా కట్టుకోగలుగుతాము, కరెంటు బిల్లు ఎలా, పిల్లల్ని ఎలా పోషించుకోగలుగుతాము. మీరు దయచేసి చేయగలరని రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.